Now, let's call the talented youngsters to cheer them with elaborate gestures, facial expressions. ఎవరమ్మ కోసం? మీ అమ్మ కోసమా మా అమ్మ కోసమా? అమ్మ అందరికీ అమ్మేనే, మీ అమ్మ మా అమ్మ అని కాదు. అక్క నేను చెప్తాను. సరే సరే, కారం తిన్న కాకిలా అరవకు. తమ్ముడికి చెప్పలేను, చెప్పురా తమ్ముడు. ముందు నేను చెప్తాను వినండి. అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురము, అమ్మ మాట విందాము, కవితకు సంబంధము. ఓహో అంతేనా? అయితే నాకు వచ్చు, వినండి. అమ్మ మొదటి దైవము, బిర్యానీ వండును, కూరలెన్నో కట్టును, మాటలెన్నో చెప్పును. అరే అరే, మీరు చెప్పమన్నది అమ్మ కోసం తప్ప మీ అమ్మ ఏం వండుతుంది ఏమి పడుతుంది అని కాదు. మరేందుకు తమ్ముడు, అమ్మ కోసం అన్నావు కదా. అక్క, చిన్నప్పుడు అమ్మ అందరికీ దైవమే, అమ్మ మాట మధురమే. అవును తమ్ముడు, నేను అదే కదా చెప్పాను. కానీ అక్క, పరిస్థితి ఈరోజు అలా లేదు. సరే నువ్వు చెప్పు తమ్ముడు, దీనితో ఏంటి? అయితే చెప్తాను వినండి అక్కలు. చెప్పు తమ్ముడు. నవమహసాలు మోసెను కదరా కన్న తల్లి నిన్ను, ఉపవాసనెన్నో చేసెను కదరా కన్న తల్లి నీకై, అవమానాలెన్నో పడెను కదరా కన్న తల్లి నీకై, నిందలు ఎన్నో మోసెను కదరా కన్న తల్లి నీకై, సంతోషాలను కోల్పోయిను కదరా కన్న తల్లి నీకై, తరిగిట చుంకరిత గజుంకరిత గజుంకరిత. తమ్ముడు, అమ్మ గురించి ఎంత చక్కగా చెప్పావురా. అవును తమ్ముడు, అమ్మ మన కోసం ఎన్నో చేస్తుంది, ఎన్నో మాటలు పడుతుంది, ఎన్నో అవమానాలు పడుతుంది. అవును అక్కలు, అమ్మ మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. అటువంటి అమ్మ ఈనాడు ఎన్ని మాటలు పడుతుందో ఈనాడికి ద్వారా చూద్దాం. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో, ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఒరే వాసు, నువ్వు ఎప్పుడు వస్తావురా? త్వరగా రారా, ఈ ప్రాణం నీకోసమే ఎదురు చూస్తుంది. త్వరగా రారా, త్వరగా రా. హలో, హలో, హలో డాక్టర్ గారండి? చెప్పండి. నేనండి భారతమ్మను. మీరు నన్ను రమ్మన్నారండి, కానీ నా కొడుకు దుబాయ్లో ఉంటున్నాడు. వాడు వస్తానని చెప్పాడు. వాడు రాగానే వచ్చి కలుస్తా. మీ ఆరోగ్య పరిస్థితి అస్సలు బాలేదు. మీ ఆరోగ్యం ఎలా ఉందో మీకు కూడా తెలుసు. అసలు మీ కండిషన్ మీ అబ్బాయికి చెప్పారా? మీరు ఇప్పుడు చాలా ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నారు. నాకేం ఇబ్బంది లేదు, మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలి. సరేనండి, వాడు రాగానే వచ్చి కలుస్తాం. సరే. Oh
నిన్నెందుకు కంగారు పెట్టాలని చెప్పలేదురా. సరే అమ్మా, హాస్పిటల్కి వెళ్దామా? నమస్కారం డాక్టర్ గారు. నమస్తే, కూర్చోండి. నా కొడుకండి ఈరోజే దుబాయ్ నుంచి వచ్చాడు. అమ్మగారి కండిషన్ మీకు తెలుసా? ఉద్యోగాలు డ్యూటీలు ఇంపార్టెంటే, కాదనట్లేదు. కుటుంబం కూడా ఇంపార్టెంటే కదండి. మీరు వచ్చిన వరకు ఒక ప్రాణం అవుతుందా? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా అండి? సారీ డాక్టర్, నిజంగా నాకు తెలియదు. తెలుసుంటే నెగ్లెక్ట్ చేసేవాడిని కాదు డాక్టర్. మా అమ్మంటే నాకు ప్రాణం డాక్టర్. ఓకే ఓకే, కూల్ డౌన్. మా అమ్మగారు మీరు కాస్త బయట వెయిట్ చేయండి. మా అమ్మగారి కండిషన్ ఎలా ఉంది డాక్టర్ ఇప్పుడు? మీ అమ్మగారికి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. మినిమం 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంత త్వరగా అడ్మిట్ చేస్తే అంత మంచిది. ఓకే డాక్టర్, మనీ అరేంజ్ చేసుకొని వచ్చేస్తాను. ఆమెకు ఆల్రెడీ మందులు ఇచ్చిన కంటిన్యూ చేయాలి. ఓకే డాక్టర్. అమ్మా, ఇంటికి వెళ్దాం పదా. ఎంతసేపు అయిందండి వచ్చి? అమ్మకు కొంచెం బాలేదని నాకు ఎందుకు చెప్పలేదు? నిన్నే అడిగేది. నెల నెల డబ్బులు పంపిస్తున్నానుగా, ఏం చేస్తున్నావు? ఇల్లు అమ్మేస్తాను అంటున్నారు. ఆ విషయం మీకు తెలుసా? మీకు కూడా చెప్పాను. మనమే కొనుక్కుందామన్నాను. అందుకే డబ్బులు జాగ్రత్త చేస్తున్నాను. అమ్మ కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. ముందు బ్యాంకుకు వెళ్ళి మొత్తం డబ్బులు పట్టుకురా. అమ్మ ఆపరేషన్ కట్టాలి. అమ్మా, నేనున్నానమ్మా, నీకేం కాదు. ఉన్న డబ్బులు సరిపో. స్నేహితుడికి వెళ్ళి అడిగి వస్తాను. బాధపడకమ్మా, నాకు ఆరోగ్యం బాగాలేదని తెలిసాక వాడు అలా అన్నాడు అంతే. నువ్వు మాట్లాడకు. రాక రాక ఇంటికి వస్తే చెప్పాల్సినవన్నీ చెప్పి నన్ను తిట్టించావు. అయినా నీకేళ్ళట్టు చేశాను. నేను చూడకుండా బ్రతకావా ఇన్నాళ్ళు? నేను అన్నాను. మరి కాకపోతే చెప్పాల్సినవన్నీ చెప్పావు. సొంత ఇంటి రాతలేదేమో ఈ జన్మకని. ఇల్లు కొనుక్కుందామని రూపాయి కూడా పెడితే నీ రకం పెద్ద మొత్తం ఊర్చేస్తున్నావు. మరి కాకపోతే నా డబ్బంతా ఊడ్చిపోసి నీకు ఆపరేషన్ చేస్తే బ్రతుకుతావా? మహా అయితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు. కానీ మేము 100 ఏళ్ళు బతకాలి. అది అద్దె కంపెనీ. ఇప్పటికీ ఆయన అక్కడ, నేను ఇక్కడ బ్రతుకుతున్నాం. ఆ పిల్ల లేదు, పీచు లేదు. జీవితం చివరికి వచ్చింది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. ఈ మాత్రం అమ్మో మయమ్మ, అమ్మో మయమ్మ అని వెంపల్లాగా చిచే. అయితే నేనేమి చేయను? ఎన్ని వృద్ధాశ్రమాలు లేవు, అందులో ఎంతమంది లేరు. పోయి ఏదైనా చూసుకో, లేదంటే చాపు. దయచేసి మమ్మల్ని మాత్రం చెప్పుకో. చిచే. జ్వలించే జీవితాల కథనం ఇదేలే తరతరాల చరితం. జ్వలించే జీవితాల కథనం పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలేరా. అయినా నా కోడలనే మాటలో తప్పేముంది? నాకు ఆపరేషన్ చేస్తే 3-4 సంవత్సరాలే బతుకుతాను. వాళ్ళ సంతోషమే నాకు కావాలి. ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోతాను.
దైవమున్నాడు నడుపుతున్నాడు నడుపుతున్నాడు ఎవరి తలరాత ఎవరు రాస్తారు దైవమున్నాడు నడుపుతున్నాడు నడుపుతున్నాడు వెళ్ళి ఏదో పని పాటు చేసుకోవచ్చు కదా. వెళ్ళమ్మా వెళ్ళు. ఊరుకో నాన్న, అందరు చూస్తున్నారు, ఊరుకో. తప్పమ్మా, నువ్వు ఏడిస్తే నాకు ఆనందమా చెప్పు? ఏ తల్లైనా తన పిల్లలు సంతోషంగా ఉండాలనే కోరుకుంటుంది కానీ రోగాలు రావాలని ఏ తల్లి అనుకోదు. వచ్చిన రోగాలతో పిల్లల జీవితాన్ని బలిపెట్టదు. నన్ను క్షమించండి అత్తయ్య గారు, నేను వెళ్ళిపోతే మేము సుఖంగా ఉంటామనుకున్నాం కానీ ఇంత సంతోషమైన జీవితాన్ని నాశనం చేస్తున్నానని గ్రహించలేకపోయాను. నన్ను క్షమించండి. పదండి, ఇంటికి వెళ్దాం. ఆత్మను
మించి అర్థమున్నదా అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా కళ్ళ ముందు బిడ్డకు చందమామను చూపిస్తూ గోరు ముద్దలు తినిపించి జ్వాలపాలి నిద్రపుచ్చే తల్లిని చూసిన వాడెవ్వడైనా కన్న తల్లిదండ్రులను నడివీధుల పాలు చేయలేడు. ఎందుకంటే ఆ తల్లిలాగే తన తల్లి కూడా తనని పెంచుంటుందనే ఇంగిత జ్ఞానం గుర్తుంటుంది. కాబట్టి మనం బ్రతికుండగానే మన తల్లిదండ్రుల వీధుల పాలైతే మనం చచ్చిన వాళ్ళతో సమానమే. ఆలోచించండి. కళ్ళ ముందు అమ్మ ఇంకా ఎటువంటి ఇబ్బందులకు గురి అవుతుందో చెప్పు తమ్ముడు. అవును చెప్పు తమ్ముడు. అయితే చెప్తాను వినండి అక్కలు. సరే చెప్పు తమ్ముడు. గర్భవాసన మోసిన తల్లిని గొడ్ల చావిడ ఉంచిరి కదరా చీర కొంగును బట్టగా చేసే గోనె బట్టను కట్టిరి కదరా పప్పు పువ్వులు మీకు పెడితే పచ్చడే గతి చేసిరి కదరా ఉయ్యల ఊపిన అమ్మను మీరు అన్నదగాను మార్చిరి కదరా తమ్ముడు మమ్మల్ని క్షమించు. అమ్మను ఈ రోజు అంగట్లో బొమ్మను చేశారు. నిజానికి మా కళ్ళు తెరిపించాం. ఈ రోజు నుండి అమ్మ చెప్పే మాటలు తప్పకుండా వింటాం. అవునా అక్కలు, దేవుడు అన్ని చోట్ల ఉండక అమ్మను సృష్టించాడు. అటువంటి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.